జానీ మాస్టర్ మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి శ్రేష్ఠ వర్మ గురించి కొన్ని నమ్మలేని నిజాలు, ఎవరికి తెలియని నిజాలు చెప్పిన జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా. సో ఒక విధంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పరంగా, సినీ రంగం పరంగా కూడా ఒక సంచలనంగా మారినటువంటి వివాదం ఏంటైనా ఉందంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ గురించే. సో జానీ మాస్టర్ నన్ను మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా నా మీద అత్యాచారం చేస్తూ నన్ను హింస పెడుతున్నాడు అనే విధంగా మాత్రం ఆ అమ్మాయి కేసు పెట్టింది. సో అప్పటి నుంచి కూడా పోలీసులు జానీ మాస్టర్ పారిపోవడం కానీ, తర్వాత పట్టుకోవడం, తీసుకురావడం, తర్వాత కోర్టులో హాజరుపరచడం, ప్రజెంట్ అయితే జైల్లో ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. సో ఈ సందర్భంగా తన గురించి ఫైటింగ్ చేస్తూ, తన గురించి నిజాలు చెప్పాలి, తనని ఏ విధంగా ఆయన కాపాడుకోవాలనే విధంగా తన భార్య సుమలత అలియాస్ ఆయేషా మాత్రం అంటే సర్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సో అదే క్రమంలో మీడియాతోని మాట్లాడుతూ ఎవరైతే అమ్మాయి ఉందో, తన మీద కేసు పెట్టిన అమ్మాయి శ్రేష్ఠ వర్మ గురించి అయితే కొన్ని నమ్మలేని నిజాలు, ఎవరికి తెలియని నిజాలు కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే నన్ను మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా నన్ను హింస పెడుతున్నాడని కూడా చెప్పిందో, సో ముఖ్యంగా తను ఎక్కడ పరిచయం అయింది? ఢీ షోలో పరిచయం అయింది. సో తను 16 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే ఈ విధంగా పలుమార్లు అఘాయిత్యాలు చేశాడు నా మీద అని చెప్తుంది కదా. సో మరి ఢీ షోలో ఎవరిని తీసుకుంటారో? ఖచ్చితంగా 18+ ఇయర్స్ ఉన్న వారిని ఢీ షోకి ఖచ్చితంగా వాళ్ళు అన్ని చెక్ చేసి కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మరి ఒక విధంగా చూసుకుంటే తను అప్పుడు కూడా మైనర్ ఉందని చెప్తుంది కాబట్టి తప్పుడు ప్రూఫ్స్ పెట్టి ఢీ షోకి వచ్చిందా అనే విధంగా తను మాత్రం మీడియా ముఖంగా కూడా ప్రశ్నించడం జరుగుతుంది. సో మరి అప్పటి నుంచి కూడా ఈ విధంగా జరిగితే మరి ఇన్ని రోజుల పాటు ఎందుకు సైలెంట్గా ఉన్నావు, ఇప్పుడే సడన్గా వచ్చి ఎందుకు చెప్తున్నావు అనే విధంగా కూడా అందరి ముందు మీడియా ముఖంగా తను మాత్రం ఆ అమ్మాయిని క్వశ్చన్ చేయడం జరుగుతుంది సుమలత. సో ఒక విధంగా చూసుకుంటే తను అడిగిన దాంట్లో కూడా ఖచ్చితంగా పాయింట్ ఉంది. సో తను అంటే మైనర్గా ఉన్నప్పుడు తన మీద పలుమార్లు అత్యాచారం చేశాడని క్లియర్గా చెప్తుంది, క్లియర్గా కంప్లైంట్లో కూడా మెన్షన్ చేసింది. సో మరి ఢీ షోలో వాళ్ళిద్దరికి పరిచయమైన విషయాన్ని కూడా తనే చెప్పింది. సో మరి ఢీ షోకి రావాలంటే ఖచ్చితంగా 18+ ఉండాలి. సో మరి తప్పుడు ప్రూఫ్స్ పెట్టి నువ్వు వచ్చావా? సో ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైంది కాబట్టి తప్పుడు ప్రూఫ్స్ పెట్టి మైనర్ ఉన్నటువంటి నువ్వు మేజర్ అని చెప్పి ఢీ షోకి వచ్చావు కాబట్టి నీ మీద తిరిగి పోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టొచ్చు అనే విధంగా మాత్రం తను చెప్పడం జరుగుతుంది. సో చాలా మంది కంట ఒక విషయం జరిగింది, ఒక సంఘటన జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ అమ్మాయిది ఎంత తప్పు ఉందో అబ్బాయిది కూడా అంతే తప్పు ఉంటుంది, అబ్బాయిది ఎంత తప్పు ఉందో ఖచ్చితంగా అమ్మాయిది కూడా అదే తప్పు ఉంటుంది. సో కాబట్టి ఒక సైడ్ నుంచి కాకుండా ఇరు సైడ్ల నుంచి కూడా ఆలోచించాలి. అందరూ కూడా అమ్మాయి సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు, కానీ అబ్బాయి సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. సో తను చెప్తుంది ఓకే, తను ఈ విధంగా చేసిందని, మరి ఇక్కడ జానీ మాస్టర్ చెప్పేది కూడా వినాలి కదా. సో తనే ఈ విధంగా ప్రోత్సహించుండొచ్చు కదా. అంటే మేము కూడా చాలా సంవత్సరాలు తనతో పాటు ఉన్నాము, సో తను మాత్రం నన్ను వదినాన్ని పిలిచేది, చాలా మంది మాతో పాటు సరదాగా కూడా ఉండేది, అంటే చాలా మంది కూడా మేము మతం మారమన్నామని కూడా చెప్తున్నారు. సో ఎవరైనా ఖచ్చితంగా మతం మారు అని చెప్తే మారిపోతారా? ఎవరు కూడా మారిపోరు కదా. అంటే చాలా ఈజీ విషయం కాదు. అలాంటి తనే మా మీదకి అంటే మా మతంలోకి వచ్చి అంటే మీ ఆచారాలన్నీ కూడా నాకు నచ్చాయి అనే విధంగా తనే మా మతంలోకి మారిందనే విషయాన్ని కూడా తను చెప్పడం జరుగుతుంది. సో మరి ఏదేమైనప్పటికీ తను కూడా చాలా రోజుల పాటు మాతో ప్రయాణం చేసింది. అంటే ఇన్ని రోజులు ప్రయాణం చేసి కూడా అంటే ఇన్ని రోజుల పాటు ఒక విధంగా చూసుకుంటే తను అందరికన్నా టాప్ పొజిషన్లో ఉండడానికి ట్రై చేస్తుంది. అందుకోసమని ఇప్పుడు టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అనే విషయాన్ని తను బాగా చూస్ చేసుకొని జానీ మాస్టర్ని ఎంచుకొని తన మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తే నేను హైప్ అవుతాను, నేను అంటే బాగా ఫాలోవర్స్ ఎక్కువ అంటే క్రేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను హైప్ అయిపోవచ్చు అని ఈజీగా ఒక దారిని ఎంచుకుంది కాబట్టి ఈ విధంగా జానీ మాస్టర్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది ఆ అమ్మాయి అనే విధంగా మాత్రం కొన్ని ఎవరికి తెలియని నిజాలు కూడా తను మాత్రం చెప్పడం జరుగుతుంది. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా జానీ మాస్టర్ నుంచి అంటే ఆయనదే తప్పు ఉందనే విధంగా కూడా అందరూ కూడా అంటున్నారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలుస్తున్నారు, కొంతమంది జానీ మాస్టర్కి సపోర్ట్గా నిలుస్తున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఈ కేసులో అసలు ఎవరు నిందితులో, ఎవరిది తప్పు ఎక్కువగా ఉంది? జానీ మాస్టర్ తప్పు ఉందా, అమ్మాయి తప్పు ఉందా? జానీ మాస్టర్ నిజంగానే చేశాడా, లేకపోతే ఆ అమ్మాయి కావాలని ఏదైనా ఆశించి ఆరోపణ చేస్తుందా? సో ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ భార్య చెప్పిన ఇవన్నీ కూడా నిజాలు, అమ్మాయి గురించి చెప్పిన నిజాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.